హాయ్ నమస్కారం అందరికీ వెల్కమ్ టు దేశ సంచారి. ఈ వీడియోలో మనము అతి పవిత్రమైన మాతా వైష్ణోదేవి టెంపుల్ ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ స్థల పురాణం ఏంటి, అక్కడ చరిత్ర ఏంటి, అన్ని వివరాలు సేకరించి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైష్ణోదేవి యాత్ర చేయాలంటే ఫస్ట్ మనము ఢిల్లీకి కానీ, జమ్మూకు కానీ, శ్రీనగర్ కానీ చేరుకోవాలి. ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ. ఢిల్లీకి అయితే చాలా ట్రైన్లు ఉంటాయి. ఢిల్లీకి వెళ్ళాక అక్కడ నుంచి బస్సుకు కానీ మళ్ళీ ట్రైన్కి కానీ జమ్మూకి చేరుకోవాలి. తిరుపతి నుంచి జమ్మూకి వీక్లీ ఒక ట్రైన్ ఉంది. వెడ్నెస్డే రోజు తిరుపతిలో నైట్ 9 o'clock స్టార్ట్ అవుతుంది ట్రైను. మార్నింగ్ 8:40కి సికింద్రాబాద్లో ఆగుతుంది. ట్రైన్ పేరు జెట్ హంసఫర్. ట్రైన్ నెంబరు 22705. ట్రైన్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రైన్ తిరుపతి నుంచి ట్యూస్డే నైట్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. వెడ్నెస్డే రోజు మార్నింగ్ 8:40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారో మీరు ఒకసారి ట్రైన్ షెడ్యూల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ట్రైన్లో ఓన్లీ స్లీపర్ క్లాసు, థర్డ్ ఏసీ మాత్రమే ఉన్నాయి. జనరల్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ కోచెస్ లేవు. ట్రైన్ కూడా చాలా నీట్గా ఉంది. మాకైతే థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఒక దిండు, 2 సిద్దర్లు ఇచ్చారు కప్పుకోవడానికి. మేము సికింద్రాబాద్లో 8:40కి ట్రైన్ ఎక్కాము. మాకు నెక్స్ట్ డే నైట్ 7:38కి మాకు జమ్మూలో దింపింది. జమ్మూలో 6 గంటలకు దింపాల్సింది ట్రైను, కాకపోతే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే జమ్మూకి చేరుకోవడానికి ఒక 20-25 కిలోమీటర్స్ బిఫోరే సెక్యూరిటీ పర్పస్లో ఇక్కడ ఆపేసారు ట్రైన్ని. అప్పుడు మేము వెళ్ళింది అమర్నాథ్ యాత్ర టైంలో, సో అందుకని ఆపేసినారు. ఫైనల్గా జమ్మూ చేరుకున్నాము. ఇది వచ్చేసినాం జమ్మూ తావి రైల్వే స్టేషన్. ఇల్లు ఉన్నారు జనాలు, మా వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇదే జమ్మూ తావి రైల్వే స్టేషన్. మనకు జమ్మూ తావి రైల్వే స్టేషన్ ఎదురుగానే ముంగట బస్సెస్, క్యాబ్స్ ఉంటాయి. బస్సుకి అయితే ఒకరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు కాట్రా వెళ్ళడానికి. మనం వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాలంటే కాట్రా వెళ్ళాల్సిందే. క్యాబ్ తీసుకోవాలనుకుంటే క్యాబ్ ఇక్కడే బుక్ చేసుకోవాలి. మనము ఇక్కడే క్యాబ్స్ అన్నీ ఉంటాయి. జమ్మూ నుంచి కాట్రా వెళ్ళే దారిలో లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మనం బస్సులో కూర్చొని లొకేషన్స్ వీక్షించవచ్చు. బస్సులో నుంచి వీడియో తీశాను కదా, సో అందుకని ఇంత కరెక్ట్గా రాలేదు వీడియో. మనం వెళ్ళేటప్పుడు అయితే డైరెక్ట్ చూస్తే ఆ లొకేషన్స్, ఆ ఫీలే వేరు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఇదే త్రికూట పర్వతము. ఈ త్రికూట పర్వతంలోనే అమ్మవారు మాతా వైష్ణోదేవి కొలువై ఉన్నారు. ఇదిగోండి, ఇదే ఆ త్రికూట పర్వతము. ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి చిన్నగా కనిపిస్తుంది. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇక్కడ కొండల అందాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకా మనం డైరెక్ట్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడికి మనము బస్సులో వెళ్ళే దారి కూడా అంత ఈజీగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. చాలా మూల మలుపులు ఉంటాయి. ఒకవైపు మొత్తం లోయ ఉంటుంది, ఇంకోవైపు మొత్తం కొండ ఉంటుంది. చూస్తేనే చాలా భయంగా ఉంటుంది. ఈ డ్రైవర్లకు మాత్రం దండం పెట్టాలి, ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారో. మనం కాట్రాలో బస్సు దిగాక పక్కనే మనకు RFID కార్డ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మనము RFID కార్డ్ తీసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, ఒక 5 minutesలో అయిపోతుంది. ఆధార్ కార్డు ఇచ్చేస్తే ఆధార్ కార్డు నెంబర్తో మనకు RFID కార్డు ఇస్తారు. RFID కార్డు లేకపోతే యాత్రకు అనుమతించరు. మనకు జమ్మూ తావి దగ్గర అమర్నాథ్ యాత్రకి RFID కార్డు దొరకలేదు, లేట్ అయిపోయింది. సో మేము ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పేసి వైష్ణోదేవి టెంపుల్కి వచ్చాము. ఈరోజు మొత్తం ఖాళీ ఎందుకని మనకి ఇక్కడే RFID కార్డు ఇస్తారు వైష్ణోదేవి టెంపుల్ దగ్గర. సో ఇది వచ్చేసి మనకు వైష్ణోదేవి టెంపుల్గా RFID కార్డు. ఇక్కడ కూడా మనకు ఓకే.
ఇంకా డీటెయిల్స్ మీకు చెప్తూ ఉంటాను. మన అక్కడ RFID కార్డు తీసుకున్నాక ఇదిగో స్ట్రేట్ ఇలా చెకింగ్ అయిపోవాలి, లేకపోతే మనకి చెకింగ్ పాయింట్ వచ్చేస్తుంది. ఇక మామూలు కూడా చెకింగ్ RFID కార్డు తీసుకున్నాను. ఓకే వచ్చేసి మనకు వైష్ణవి టెంపుల్ ట్రెక్కింగ్కి ఎంట్రెన్స్ ఇది. ఓకే మనకు RFID కార్డు తీసుకున్నాక ఆ నుంచి ఆటోస్ ఉంటాయి. నడవాలంటే నడవచ్చు, 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా నడవలేకపోతే ఆటోకి రావచ్చు. మేము ఎప్పుడు ఆటోకి వచ్చేసినాం మన నుంచి. లోపలికి వెళ్ళాక మీరే విషయాలు చెప్తాను. చూడండి చిన్నక్కడ కూడా స్కామ్ జరుగుతుంది, చాలా జాగ్రత్త. ఇక్కడే మన RFID కార్డ్ని మనల్ని స్కాన్ చేస్తారు. ఏమైనా కెమెరాస్, ల్యాప్టాప్స్, ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఉంటే లోపలికి అలౌ చేయరు. ఇక్కడే మనకు బయట లాకర్స్ ఉంటాయి, లాకర్లో పెట్టేసి వెళ్ళాలి. ఇదిగోండి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ అయితే కొంచెం ఉల్లాసంతో, ఉత్సాహంతో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. ఎండ చంపుతుంది. మనకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే దారి మొత్తము ఇలా ఫ్లాట్గానే ఉంటుంది. అంటే రాళ్ళు రప్పలు లాగా ఉండదు, ఇలా రోడ్లా ఉంటుంది. కానీ ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేయని వాళ్ళకి వాళ్ళ గుర్రాలు ఉంటాయి, పల్లకి ఉంటుంది, హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంటుంది. మీకు అవి కావాలంటే అలా చూస్ చేసుకుని వెళ్ళొచ్చు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు అలసిపోతుంటాం కదా, సో అందుకని చెప్పేసి కొంచెం ఉల్లాసం రావడానికి ఇలా డప్పులతో కూడా వెల్కమ్ చేస్తూ ఉంటారు. మనకు దారిలో ధూప అయితే తాగడానికి వాటర్ కూడా ఉంటాయి, వాటర్ ప్లాంట్స్ పెట్టి ఉంటారు. అక్కడ మనం వాటర్ కూడా తాగొచ్చు. ఇంకా మధ్య మధ్య స్నాక్స్ అవన్నీ ఉంటాయి, కాకపోతే అవి మనం పర్చేజ్ చేసి తీసుకోవాలి. వాటర్ అయితే ఫ్రీనే. శ్రీమాత వైష్ణోదేవి మనకి 3 రూపాలలో దర్శనమిస్తారు. ఇక్కడ మహాంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ 3 రూపాలలో మనకి అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. ఇప్పుడు మనము అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం అమ్మవారు అసురుల బాధ నుంచి భూలోకాన్ని రక్షించి ధర్మాన్ని కాపాడడానికి రత్నాకర్ సాగర్ అనే తన భక్తుడికి కూతురుగా జన్మిస్తుంది అమ్మవారు. అమ్మవారికి వైష్ణవి అని పేరు పెట్టారంట. చిన్నతనంలోనే జ్ఞానాన్ని సంపాదించి తపస్సు చేయడానికి అడవులకు బయలుదేరుతారు అమ్మవారు. వైష్ణవదేవికి చిన్నప్పటి నుంచే విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టము. విష్ణుమూర్తిని పెళ్లి చేసుకొని విష్ణుమూర్తిలో లీనమవ్వాలని అమ్మవారి కోరిక. అయితే శ్రీరామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మను వెతుక్కుంటూ రామేశ్వరం సైడ్ వెళ్తాడు కదా, అప్పుడు వైష్ణవదేవి రాముడి అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని గుర్తుపడుతుంది. శ్రీరాముడు చూసిన వైష్ణవదేవి, నా తపస్సుకు మెచ్చి వచ్చావా స్వామి అని, నన్ను పెళ్లి చేసుకో స్వామి అని కోరగా శ్రీరామచంద్రుడు, నేను ఇప్పుడు ఏకపత్నీవ్రతుడిని, నేను కలియుగంలో
మళ్ళీ కలికి అవతారంలో వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వైష్ణవదేవికి మాట ఇస్తాడు విష్ణుమూర్తి. అప్పటి వరకు నువ్వు హిమాలయాల్లో ఉన్న త్రికూట పర్వతంపై తపస్సు చేస్తూ ఈ భూలోకాన్ని రక్షించు, నీకు తోడుగా హనుమంతుడు ఉంటాడు అని రాముడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెప్తాడు వైష్ణవదేవికి. అమ్మవారు త్రికూట పర్వతంపై కొలువు తీరాక వైష్ణవదేవి మాత తన భక్తుడైన శ్రీధర్ అనే పండితుడికి చిన్న బాలిక రూపంలో కనిపించి ఊరంతా విందు పెట్టని కోరగా శ్రీధర్ అనే పండితుడు సరేనని విందుకి అందరిని ఆహ్వానిస్తాడు. అందరితో పాటు గోరఖ్నాథ్ అనే గురువును కూడా ఆహ్వానిస్తాడు. అప్పుడు గోరఖ్నాథ్ అనే గురువు అతని శిష్యుడైన భైరవనాథుడు వీళ్ళు ఎప్పటి నుంచో తాంత్రిక విద్యలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పటి నుంచో మాత వైష్ణవదేవిని బంధించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ తరం కాదు అమ్మవారిని బంధించడానికి. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వైష్ణవదేవి కూడా విందుకు వస్తారనుకొని గోరఖ్నాథుడు తన శిశువైన భైరవనాథుడు ఇద్దరు విందుకు వస్తారు. విందు చేసే సమయంలో భైరవనాథుడు అమ్మవారిని బంధించాలని చూస్తాడు. అమ్మవారు తప్పించుకొని వెళ్ళిపోతారు. భైరవనాథుడు అమ్మవారిని వెంబడిస్తూ వెళ్ళగా అమ్మవారు ఆగ్రహానికి లోనై భైరవనాథుని తల నరికేస్తుంది. నువ్వు క్షమించు తల్లి, నీ దర్శనం కోసం ఎంతో తపస్సు చేశాము నేను మా గురువు, కానీ నిన్ను తపస్సుతో కాకుండా బలంతో గెలవాలనుకున్నాము. నీ చరిత్రలో నేను ఒక పాపాత్ముడిగా మిగిలిపోకూడదు, నేను క్షమించు తల్లి అని శరణు కోరగా శాంతి రూపం దాల్చిన అమ్మవారు సరే బాధపడకు, నీ తల ఇక్కడే ఇలానే ఉంటుంది, నా దర్శనానికి వచ్చిన భక్తులు నీ దర్శనం కూడా చేసుకుంటారు, నీ దర్శనం చేసుకుంటేనే ఈ యాత్ర పూర్తిగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి అమ్మవారు భైరవనాథుడికి మాట ఇస్తారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఇది అమ్మవారి చరిత్ర. ఇది చూడండి వ్యూ పాయింట్, వా సూపర్ ఉంది. వండర్ఫుల్ వ్యూ పాయింట్. అసలు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ల్యాండ్ స్లైడ్ అయింది. ఇక్కడ వర్షాలు పడితే చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్, మొత్తం కుండ విరిగి పడుతుంది. ఇది మేము వెళ్ళడానికి ముందే ల్యాండ్ స్లైడ్ అయినది క్లియర్ చేసి పెట్టినారు. మేము వెళ్ళినప్పుడైతే ఏం వర్షం లేదు, ఫుల్ ఎండ కొట్టింది. ల్యాండ్ స్లైడ్ అయింది, క్లీన్ చేశారు. వర్షాలు పడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం ఎక్కువ ఉంటే యాత్ర కూడా ఆపేస్తారు టెంపరీగా, ఎందుకంటే చాలా దారుణము, ల్యాండ్ స్లైడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లొకేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. డైరెక్ట్ చూస్తే ఆ ఫీల్డ్ వేరు, చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మేఘాలు కమ్మేస్తుంటాయి కొండని, మనం మొత్తం మంచులో ఉంటాము. ఇక్కడ పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో. ఈ పబ్లిక్ ఇంతగానో ఇక్కడ ఎందుకు విజిట్ చేస్తున్నారంటే, ఇక్కడ అమ్మవారిది పొట్ట భాగం ఉంటుందంట. ఆ పొట్ట భాగంలో లోపలికి పోయి వస్తే పుణ్యం దక్కుతుంది, పాపాలు పోతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకము. లోపల గుహలాగా ఉంటుందంట అమ్మవారి పొట్ట భాగము అని, అందులోకి వెళ్ళి రావడం అంత ఈజీ కాదు. ఒక్కొక్కరికి 15-20 నిమిషాలు టైం పడుతుందంట వెళ్ళి రావడానికి. ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఇస్తున్న టోకెన్ ఏమో 300లో ఉంది. అక్కడ ఇప్పుడు నడుస్తున్న టోకెన్ ఏమో 100-110లో ఉంది. ఇంకా 300 వరకు రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఈజీగా ఈ దర్శనం, ఇక్కడ దర్శనం కావాలంటే అమ్మవారి పుట్ట భాగంలోకి పోయి రావాలంటే ఖచ్చితంగా 2-3 డేస్ వెయిట్ చేయాలంట, తప్పదంట. ఇక మనకు అంత టైం లేదని చెప్పేసి మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఒకసారి చూడండి లొకేషన్, చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనకు కనిపిస్తున్నది కదా, ఇదే అమ్మవారి దేవాలయము. ఇక్కడ అమ్మవారి దేవాలయం ఎక్కడ ఉందో ఎవరం కనిపెట్టలేము. ఇక్కడ అమ్మవారే ఒక అద్భుతం, చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇదిగోండి, మొత్తానికి అయితే మన ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ మనకి పక్కలో కొబ్బరికాయలు ప్రసాదం దొరుకుతాయి, అవి తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మన కొబ్బరికాయ మనకి పూజ చేసి ఇస్తారు. దాంట్లో ఒక కాయిన్ ఉంటుంది, అది ఇంటికి తీసుకెళ్ళాలట. ఇదిగో ఇక్కడ మనకి పైన భైరవనాథుడు ఉంటాడు. భైరవనాథుడి దగ్గర వెళ్ళడానికి రోప్ వే ఉంటుంది. ఈ టైంలో అయితే మేము వెళ్ళే టైంలో క్లోజ్ ఉండే, సో ఇంకోటి మాకు టైం లేకుండా కాబట్టి మేము భైరవనాథ్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మేము మళ్ళీ అమర్నాథ్ యాత్ర చేయాలి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రోప్ వే. ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు స్మార్ట్ వాచెస్ కానీ, మొబైల్స్ కానీ, ట్యాబ్స్ కానీ, లెదర్ బెల్ట్లు కూడా అసలు అలో చేయరు. అన్ని లాకర్లో పెట్టుకుని వెళ్ళాలి. నేను ఫస్ట్ చెప్పాను కదా పల్లెకి ఉంటుందని చెప్పేసి. ఇలా నడవలేకపోతే పల్లెకులో తీసుకెళ్తారు. వాళ్ళు 3000 అలా ఛార్జ్ చేస్తారు. గుర్రాలు కూడా ఉంటాయి, గుర్రాల పైన కూడా తీసుకెళ్తారు. ఇంకా మనము చిన్నపిల్లలు ఉంటారు కదా, మనం ఎక్కువసేపు ఎత్తుకోలేము కదా, ఇలా వాళ్ళకి బండి ఉంటుంది, దాన్ని కూడా సపరేట్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళే బండిలో తోసుకొస్తారు. ఒకవేళ మనం లగేజ్ ఉంటే మొయ్యలేకపోతే లగేజ్ కూడా వాళ్ళ బండిలో పెట్టుకుని మోసుకొస్తారు, లేదంటే వాళ్ళైనా మోసుకొస్తారు. ప్రతి దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తారు. అది మనం ముందే మాట్లాడుకోవాలి. మాకైతే దర్శనానికి 3-4 అవర్స్ టైం పట్టింది. ఎందుకంటే మేము పోయింది అమర్నాథ్ యాత్ర టైంలో. అమర్నాథ్ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. నార్మల్ టైంలో వెళ్తే తొందరగా దర్శనం అవుతుందంట. మాకు దర్శనం అయ్యేసరికి నైట్ చాలా లేట్ అయింది. నైట్ కొండపైన స్టే చేసాము. పైన సత్రాలు ఉంటాయి, సత్రాలలో స్టే చేయొచ్చు. కొండపైన అసలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చెద్దర్లు ఏం తీసుకెళ్ళాం పైన, కాబట్టి వాళ్ళే చెద్దర్లు అవి ఇస్తారు కప్పుకోవడానికి. ఇదిగోండి, పిల్లలని ఆ చిన్న బండ్లో ఎక్కిచ్చేసి పైనకి తోసుకెళ్తారు. మేము మార్నింగ్ లేచి వాళ్ళు ఇచ్చిన చెద్దర్లు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ కిందికి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. కొండ కిందికి వెళ్ళేటప్పుడు అయితే ఈజీనే వెళ్ళొచ్చు, అంత కష్టం ఏముండదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాము. మాకు వెళ్ళేటప్పుడు ఈ వెహికల్స్ కనిపించలేదు, నాకు కిందికి వచ్చే దారిలో కనిపించాయి. ఈ వెహికల్స్ సగం దూరం నుంచి ఉంటాయి, కొద్ది దూరం వరకు తీసుకెళ్తాయి ఈ వెహికల్స్. ఇవి ఎక్కి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఒక్కరికి 450 ఛార్జ్ చేస్తారు టికెట్ ప్రైజు. ఇక్కడ ఉంటుంది చూడండి, టికెట్ ప్రైజు చూపిస్తాను. అవండి 450 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ లైన్లో నిల్చొని టికెట్ తీసుకొని ఆ బండ్లో వెళ్ళాలి. వాళ్ళు పైన వరకు తీసుకెళ్లరు, కొద్ది దూరం వరకు తీసుకెళ్తారు. ఈ స్టెప్స్ దిగుతున్నాం కదా, ఈ స్టెప్స్ వచ్చేసి మనకు షార్ట్ కట్. మాకు వెళ్ళేటప్పుడు అయితే షార్ట్ కట్స్ అనేది కనిపించలేదు, దిగేటప్పుడు అయితే షార్ట్ కట్స్ కనిపించాయి. మేము దిగేటప్పుడు అయితే షార్ట్ కట్లో దిగాము. షార్ట్ కట్లో వెళ్తే ఏంటంటే కొంచెం తొందరగా వెళ్ళిపోతాము. దిగేటప్పుడు అక్కడక్కడ మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. ఇక లొకేషన్స్లో ఫోటోలు దిగాము. వెళ్ళేటప్పుడు ఈ గుర్రాలు కనిపించలేదు ఇంతగానము, వచ్చేటప్పుడు కనిపించాయి రిటర్న్ వచ్చేటప్పుడు. ఇది కూడా ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ కిందకి వచ్చేసినాము. ఇక్కడ నుంచి గుర్రాలు ఉంటాయి పైనకి వెళ్ళేటప్పుడు ఎక్కి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, అక్కడక్కడ ఆగి వెయిట్ చేస్తూ రెస్ట్ తీసుకొని వెళ్ళాలి. వైష్ణోదేవి యాత్ర వెళ్ళే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే తొందరపడి కింద రూమ్ తీసుకుంటారు. ఆ రూమ్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ట్రెక్కింగ్ చేసి పైనకి వెళ్ళడానికి లేట్ అవుతుంది. పైన వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఎమ్మడే కిందికి రాలేము, అప్పటికి చీకటి అయిపోతుంది. పైన కూడా సత్రాలు ఉంటాయి, పైన కూడా స్టే చేయొచ్చు నైట్. సో ఒకసారి ఆలోచించుకోండి, కింద రూమ్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ప్లాన్ చేసుకోండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడే కింద స్టార్టింగ్లో లంగర్స్ ఉంటాయి, అక్కడ మనం ఫ్రీగా భోజనం చేయొచ్చు. ఇంకా అక్కడ కాకుండా బయట కూడా భోజనం చేయొచ్చు. పైనకి వెళ్తే పైన కూడా లంగర్స్ ఉంటాయి, అక్కడ కూడా ఫ్రీగా తినొచ్చు.
మనకి ట్రెక్కింగ్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. మనల్ని పోయేటప్పుడు చెక్ చేశారు కదా, అక్కడే మళ్ళీ మన RFID ఐడి కార్డు తీసేసుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి కాట్రా బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటోకి 400 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏ ఆటో అయినా అదే మాట చెప్తారు, వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు. లేదు ఓపిక ఉంది నడుస్తాము 2 కిలోమీటర్స్ కాట్రా కంటే నడుచుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఇక కాట్రా నుంచి మీ ప్లాన్ ప్రకారము ఎటు వెళ్ళాలో అటు వెళ్ళొచ్చు. జమ్మూ వచ్చే వాళ్ళు జమ్మూ రావచ్చు. బస్సులో 100 రూపీస్ మళ్ళీ ఛార్జ్ చేస్తారు బస్సుకి. ఓకే, మరి ఇంతటితో శ్రీమాత వైష్ణోదేవి యాత్ర పూర్తయింది. వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.